జనసేనలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని చేర్చుకుని సీట్లు ఇచ్చుకోవడం అనేటువంటి కార్యక్రమమే ఇప్పుడు నవ్వొచ్చేది. సానా సతీష్ కాకినాడ తెలుగుదేశం ఆయనే వచ్చి ఇప్పుడు జనసేన ఎంపీ క్యాండిడేట్. బాలశౌరి తెలుగుదేశంలోకి వెళ్లాల్సిన ఆయన్ని జనసేనలోకి పంపించి ఎంపీ టికెట్. ఆ రెండు చోట్ల జనసేనకి లేరు. అంటే ఇంతకాలం పార్టీ నమ్ముకున్నటువంటి పక్కెళ్ళిపోయినట్టు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇదే సరే ఎంపీ క్యాండిడేట్లో సరైన పవన్ ఏమి చేర్చుకోలేదు కాబట్టి డబ్బు ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకున్నాళ్లే చంద్రబాబు సూచించిన తప్పే ఉంది అని మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుని పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ అయినా అందరికీ తెలిసిందే కదా. వైసీపీలోకి వెళ్ళినా అంత పెద్ద ఎక్కువ రోజులేం ఉండలేదు. ప్రజారాజ్యందైనా అంతే. తెలుగుదేశం హార్డ్ కోర్ గుండెకాయ. ఇప్పుడు ఆయనకి నరసాపురం అంటే ఇంకో పక్కన ఆ భీమవరం సీటు కూడా ఏదో మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీ చేయట్లేదు అన్నట్టు ప్రచారం కూడా నడుస్తుంది. తాజాగా చూస్తే భీమవరం నుండి కళ్యాణ్ గారు పోటీ చేయకపోతే పులవర్తి రామాంజనేయుని జనసేనలోకి పంపి అక్కడ టికెట్ ఇచ్చేటటువంటి పరిస్థితి. అంజుబాబు మంచోడు అంటూ ఇప్పుడే వాళ్ళు స్టేట్మెంట్లు కూడా ఇస్తాం బిగిన్ చేశారు. అట్లాగే రాజోలు గొల్లపల్లి సూర్యారావు కూతుర్ని జనసేనలోకి పంపి టికెట్ ఇచ్చేటటువంటి పరిస్థితి నడుస్తుంది. ఇవన్నీ క్రమంగా పెద్ద చర్చకి తావిస్తున్నాయి.